దోస్ 2025కి సంబంధించి మనకి ఎవరైతే ఆల్రెడీ నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుందాం అనుకుంటే వస్తలేదు నాకు అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. దోస్త్ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రీ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది, కానీ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది డిడక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపెడతలేదు. సో దట్ ఇస్ వై నేనైతే ఈ వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో లోపల ఈ ప్రీ రిజిస్ట్రేషన్ తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్ ఎప్పటికే ఓపెన్ అవుతాయని చెప్పి మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్గా నేను ఒక వీడియో చేసిన, అందులోపల అయితే క్లియర్గా డిస్కస్ చేసిన మనకి అసలు ఏం ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లంకి సంబంధించిన ఈ సొల్యూషన్ ఎట్లా తీసుకోవాలని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకున్నాం మనం. సో అందులోపల చాలామంది ఏంటంటే మన దోస్ హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయడం అయితే జరిగింది. సో ఈ దోస్ హెల్ప్ లైన్ లోపల కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఒక డేట్ అయితే ఇచ్చి చెప్పారు. ఆ డేట్ నుండి అయితే మనకి అప్లికేషన్స్ ఈ క్యాండిడేట్ సంబంధించిన లాగిన్ లోపల వెబ్ ఆప్షన్స్ చూపడుతుంది, ఇన్స్ట్రక్షన్స్ చూపేది అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే అందరూ ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఫీ పేమెంట్ చేస్తున్నారు. తర్వాత క్యాండిడేట్ లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దామన్నా, వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకున్నా కూడా మనకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి వస్తలేదు, అండ్ దాంతోపాటుగా అప్లికేషన్ అయితే ఫిల్ చేయడానికి వస్తలేదు. సో అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. సో ప్రీ రిజిస్ట్రేషన్ అవుతుంది, ఫీ పేమెంట్ అవుతుంది, దాని తర్వాత క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చూపెడుతుంది అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో, ఓకేనా. సో మనం ఫస్ట్ ఏంటంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి దోస్త్ లోపల, ఓకేనా, దోస్త్ ఇది అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకి ఇక్కడ అయితే చూపడుతుంది. అఫీషియల్గా ఇక్కడ మనకి డెస్క్, ఓకేనా, దోస్త్ హెల్ప్ డెస్క్ అని చెప్పి మనకు దోస్త్కి సంబంధించిన ఒక నెంబర్ అయితే ఇచ్చారు. ఈ నెంబర్కి కాల్ చేస్తారు మీరు, వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సరే అప్లికేషన్స్ ఓపెన్ అవుతలేవు అని చెప్పిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ఆల్రెడీ మాట్లాడినా, వాళ్ళకు ఒక డేట్ అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఫ్లాష్ న్యూస్ అని చెప్పి వస్తుంది కదా, ఈ ఫ్లాష్ న్యూస్ లోపల థర్డ్ది చూసుకోరు మీరు, దోస్త్ 2025 ఫేజ్ 1 ప్రీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి, ఓకేనా. సో ప్రీ రిజిస్ట్రేషన్ అంటే ఇది, ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే దోస్త్కి సంబంధించిన ఫేజ్ 1 2025కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ వెబ్ ఆప్షన్స్ అనేది 10th May 2025 రోజు ఓపెన్ అవుతాయి అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. సో ఇది అండ్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. మనమైతే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ప్రీ రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ చేస్తున్నాం. తర్వాత నువ్వు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నా, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా కూడా క్యాండిడేట్ లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దాం అనుకున్నా, లేకపోతే వెబ్ ఆప్షన్స్ ఇద్దాం అనుకున్నా కూడా మనకి 10th, ఓకేనా, 10th May నుండి అయితే ఓపెన్ అవుతాయి అని చెప్పి మనకు ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగింది, ఓకేనా. సో 10th May దాకా వెయిట్ చేయరి, ఇంకా మనకు 2 days ఆఫ్ టైం అయితే ఉంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పి ఒక వీడియో అయితే వేసిన, అది ఒకసారి చెక్ చేయరి. అండ్ దాంతోపాటుగా మనం నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ వేసుకుందాం అని చెప్పి కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మై కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.